ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినం కొరకైన దేవుని వాగ్దానం, యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4వ వచనం. ఈ దిన వాక్య ప్రారంభము, నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడిని యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశంలో అని రాయబడింది. ఒక వ్యక్తి దేవుని చేత దీవించబడుటకు అనేక కారణాలు ఉన్నవి. అయితే ఈ దిన వాగ్దానం ప్రకారం దేవుడు నీవు స్వాధీనపరచుకునవలనని స్వాస్థ్యమును నిర్ణయించాడు. ఆ స్వాస్థ్యమును నీవు స్వాధీనపరచుకొనగలిగితే అందులో దేవుడు నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. కానీ నేడు దేవుడు నీ కొరకు ఏర్పరిచిన స్వాస్థ్యమును స్వాధీనపరచుకున్నవా? దేవుడు ఇశ్రాయేలులకు కానాను దేశమును పంచి ఇచ్చాడు. కొందరు తమ స్వాస్థ్యమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేకపోయేరు గనక ఆ కానానీయులు వారి జనాంగముల మధ్యలో నివసించిరి. ఇది ఎంతవరకు ఆశీర్వాదకరము! నాడు అబ్రహాముతో దేవుడు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణములు నడిచిన భూమి నీకును నీ సంతతికి ఇచ్చేదనని వాగ్దానము చేసినప్పుడు అతడు వృద్ధుడైనను నడిచి దానిని స్వాధీనపరచుకొని ఆశీర్వదించబడెను. వాక్యం వినుచున్న ప్రియులారా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే ముందు దేవుడు నీకు అప్పగించిన స్వాస్థ్యమును మొదట స్వాధీనపరచుకొనుము. ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.